హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో సేమియా ప్లస్ ఉప్మా రవ్వతో ఒక రెసిపీ చేస్తున్నాము. చాలామందికి ఉప్మా అస్సలు నచ్చదు. కొంతమందికి సేమియా ఉప్మా కూడా నచ్చదు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ 2 మిక్స్ చేసి సేమియా ఉప్మా రవ్వ రెసిపీ చేద్దాం. సో, దీనికి కావాల్సినవి యాజ్ యూజువల్ మీరు చూసేసారు. క్యారెట్, ఆనియన్, చిల్లీ ఇలాంటివి అంటే మనం అడిషనల్‌గా బీనీస్ ఇట్లాంటివి పచ్చి బఠాణీ ఇట్లాంటివి కూడా ఏసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఆల్రెడీ కడాయి పెట్టేసి పోపుకి కావాల్సినవన్నీ శనగపప్పు, పల్లి వేయించేసుకుంటున్నాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకోవడమే. ఆనియన్స్ తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో, చిల్లీ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా లేదు వెజిటబుల్స్ ఇష్టపడే వాళ్ళు ఇంకొన్ని ఇందాక చెప్పినట్టుగానే బీనీస్, పచ్చి బఠానీ ఇంకా బ్రకోలీ గానీ ఇలాంటివి వేసుకోవచ్చు. సో, ఇవన్నీ కొంచెం వేగడానికి కొంచెం టైం పడతది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత కరివేపాకు ఏసేసుకోవడమే. వేయించుకున్న తర్వాత మన సేమియా బామినో ఆల్రెడీ వేయించుకున్నదే. సో, ఇలా కలిపేసుకోవాలి. కొంతమంది దానిలో వాటర్ వేసిన తర్వాత అది మసిలిన తర్వాత సేమియా వేస్తారు. అలా కాకుండా కూడా ఇలాగే మనం పోపులో సేమియా ప్లస్ రవ్వ ఏసిన తర్వాత వాటర్ పోషినా కూడా ఓకే. ఇట్స్ చాయిస్. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన ఉప్మా రెడీ అయిపోయింది.